వెల్కమ్ బ్యాక్ టు జీబీకే న్యూస్. మనం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అయితే రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కనుక చూస్తే ఇప్పటికే ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటిపోయింది. వాస్తవానికి ఇక్కడ ఓపెన్ కాస్ట్ గన్లు కానీ భూగర్భ గన్లు కానీ ఇవన్నీ ఉండడం వల్ల కూడా కొంత ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ప్రస్తుతానికి ప్రజలు భయపడద్దని ఇక్కడ ఉష్ణోగ్రతల వివరాలు తక్కువ చెప్తున్నారు. ఎందుకంటే ఎఫ్సిఐలో లేకపోతే రామగుండంలో ఇక్కడ ఉష్ణోగ్రతల వివరాలు సేకరిస్తే కనుక ఈ మెయిన్ పాయింట్ లోపల ఎట్లుంటుంది అనేది ఎవరికి తెలుసు. వాస్తవానికి 50 డిగ్రీలకు చేరుకున్నట్టుగా తెలుస్తోంది. అంటే అనధికారికంగా, అధికారికంగా 43, 44 డిగ్రీలు చెప్తున్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ఉష్ణోగ్రతల పరిస్థితి కనుక చూస్తే రామగుండం ఒక అగ్నిగుండంలా మారిపోయింది. గత 2 రోజుల నుంచి చూస్తే కనుక 10 మందికి పైగా వడదెబ్బతోటి చనిపోయారు. వాస్తవానికి ఇక్కడ రామగుండం పారిశ్రామిక ప్రాంతం లోపల కీలకమైనటువంటి అంటే గోదావరికంలో మెయిన్ ఇక్కడ ఓల్డ్ అశోక్ థియేటర్ అంటేనే మెయిన్ సెంటర్. ఇక్కడ ఈ మెయిన్ సెంటర్ లోపల చూడండి ఇప్పుడు కనీసం బిజినెస్ కానీ ఏది కానీ లేకుండా పోయింది. ఎందుకంటే ఈ ఎండల తీవ్రత కారణంగా ప్రజలు బయటకు రావడానికి కూడా చాలా భయపడుతున్నారు. వాస్తవానికి ఇక్కడ కనీస వ్యాపారం కూడా జరగట్లేదు. ఒకవైపు ఉష్ణోగ్రతలతో పాటు మరోవైపు వడగాల్పులు వీయడంతో ఇక్కడ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి. మరి ఈ ఎండాకాలం అంతా కూడా ఒక ఎత్తు అయితే ఇప్పుడు రోని కార్తె ప్రవేశించడంతో మరింత విపరీతమైనటువంటి ఉష్ణోగ్రతలు పెరిగాయి. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. మరి నగరంలో మొత్తం వీధులన్నీ నిర్మానుష్యమే కావడం కాకుండా షాపింగ్ మొత్తం కూడా స్తంభించిపోయింది. ఎలాంటి వ్యాపారాలు కూడా మధ్యాహ్నం పూట నిర్వహించడం లేదు. దాదాపుగా రామగుండం పారిశ్రామిక ప్రాంతం అంతా కూడా ఈ ఎండ వేడికి తట్టుకోలేకుండా చాలా ఇబ్బందులను ఎదుర్కొంటుంది. మరి మరింత ఉష్ణోగ్రతలు కనుక పెరిగితే ఇప్పటికే వడదెబ్బతో 10 మందికి పైగా దాదాపుగా 20 దాకా మరణాలు జరిగినట్టుగా తెలుస్తోంది. మరి మరిన్ని మరణాలు పెరగకుండా ఉండాలంటే మధ్యాహ్నం పూట ఎవరు కూడా బయటికి వెళ్ళొద్దని సూచనలు వాతావరణ శాఖ చేస్తోంది. వీటన్నిటిని కూడా పాటించాలి. తర్వాత వడదెబ్బ తాకకుండా వైద్యులు సూచించిన మేరకు కొన్ని పాటించాల్సినటువంటి అవసరం కూడా ఉంది.